సెవెంత్ వండర్ ఇన్ ది వరల్డ్ తాజ్ మహల్. ఆడదానికై మగాడు తాజ్ మహల్ కట్టగా మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా. కానీ షాజహాన్ కోసం ముంతాజ్ ఏం కట్టింది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొన్న నైట్ కసల్లో చండీగఢ్కి స్టార్ట్ అయినాం. సో ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా చండీగఢ్లో దిగినాం. మళ్ళీ చండీగఢ్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయినాం. అరౌండ్ 9 o'clock ఎక్కి 3:30కి అట్లా దిగినాం. మళ్ళీ 4 o'clockకి ఢిల్లీ నుంచి ఆగ్రాకి వచ్చినాం తాజ్మహల్ చూడడానికి. సో దాని తర్వాత ఇప్పుడు నిన్న నైట్ అనుకుంటా, నిన్న నైట్ ఆగ్రాలో రీచ్ అయినాం 1 o'clockకి. సో హోటల్లో చెక్ ఇన్ అయినాం. ఇదే హోటల్ చూడొచ్చు, ఇదే రూమ్. సో 4 rooms తీసుకున్నాం. సో ఇప్పుడైతే తాజ్మహల్ అండ్ ఆగ్రాలో ఉన్న సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో వెళ్ళినాక చూపిస్తా తాజ్మహల్, అవన్నీ మంచిగా నీట్గా చూపిస్తా. సో వెయిట్. సో గైస్, ఆగ్రా ఫేమస్ స్వీట్ అంటే ఇది. ఆగ్రాలో ఫేమస్ స్వీట్స్, ఆగ్రా ఫేమస్ పీతా అంట. సో పీతా ఇంకా డాల్మోత్ అనే ఉంటుందంట స్వీట్. సో ఆగ్రాలో స్వీట్స్ చాలా ఫేమస్, అందులో పీతా ఒకటి. సో మన వాళ్ళు తీసుకుంటున్నారు, ట్రై చేద్దాం. ఇవ్వండి, ఇదే షాపు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడనే తయారవుతుందంట. ఏదో న్యాచురల్, ఏదో కల్తీ ఎక్కువ లేకుండా కొంచెం ప్యూర్గా ఉంటుందంట స్వీట్స్. సో చూడాలి, ట్రై చేయాలి ఎట్లుంటుందో. ఏంటిదిరా ఇది? దీని పేరేంటిది? పీతా పేరేంటిది? ఓపెన్ చేయ ఒకసారి. పీతానా రా ఇది? స్వీట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇది వెస్ట్ గేట్ ఎంట్రీ ఇది. సో మీకు 4:30కి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది, ఈవినింగ్ 4:30కి. సో మనం గైడ్ని తీసుకొని వెళ్తున్నాం లోపలికి. లెట్స్ గో ఇన్ సైడ్. మన గైడ్ చూసుకుంటాడు. సో మనకు టోకెన్ ఇస్తాడంట. సో ఇట్లా మీకు ఎంట్రీ దగ్గర ఏంటంటే ఓన్లీ ఫోన్ అండ్ వాటర్ బాటిల్ అలా ఉంటుంది. బ్లూటూత్ ఇంకా టొబాకోస్ అవన్నీ నాట్ అలౌడ్. సో ఓన్లీ ఫోన్ అండ్ వాటర్ బాటిల్స్ అలా ఉంటుంది. సో చూడొచ్చు, ఇట్లా వెళ్ళిపోవాలి మనం. మీకు రూమ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి. సో అక్కడ ఆ రూమ్స్ అని ఉన్నాయి కదా, ఆ రూమ్స్ అన్ని వర్కర్స్కి వాళ్ళు ఇచ్చేవారంట. సో వర్కర్స్ అక్కడ స్టే చేసేవాళ్ళంట. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ మొత్తం 4 gates ఉంటాయి. ఇది ఈస్ట్ గేట్, ఇది సౌత్ గేట్, ఇది నార్త్ గేట్ ఇక తాజ్మహల్ ఎంట్రీకి. సో వెనకాల ఉన్నది వచ్చేసి వెస్ట్ గేట్. సో నార్త్ గేట్ నుంచి మనం ఎంట్రీ చేయాలి లోపలికి. ఈస్ట్ గేట్ నుంచి విఐపీస్ అందరు ఎంట్రీ అక్కడ నుంచి ఉంటుంది. మనం వచ్చింది అదేగా. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ గేట్ వచ్చేసి ఇది పెయింటింగ్ ఏం లేదంట, మొత్తం కూడా తర్వాత మార్బెల్తో చేసింది ఇదంతా. సో దాని హిస్టరీ ఇక్కడ ఉంటుంది. పాజ్ చేసుకోండి చదవాలనుకున్న వాళ్ళు. క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ క్రౌడ్ ఉంది. సెవెంత్ వండర్ ఇన్ ది వరల్డ్ తాజ్ మహల్ ఇక్కడికి వచ్చేసినాం. సో చూడండి, సో క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇక్కడ నుంచి మేము ఫొటోస్ దిగినాం. సో చూడొచ్చు, ఒక్క నిమిషం. గైస్, మనం తాజ్మహల్ పక్కన ఉన్నాం, గార్డెన్. సో ఇటు 16 ఉంటుందంట, అటు 16 ఉంటుంది. సో 16, 16, 32. సో ఇది స్టార్ట్ చేసింది 31లో. సో మనం తాజ్మహల్ పక్కన ఉన్నాం, గార్డెన్స్లో చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో. సో అటు సైడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. సో మనకి తాజ్మహల్
ఎటు సైడ్ నుంచి చూసినా 4 సైడ్ నుంచి చూసినా సేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫొటోస్ దిగవచ్చు, ఇంకా దగ్గర నుంచి కూడా దిగవచ్చు అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది నీకు తాజ్మహల్? వెరీ బ్యూటిఫుల్. మనకి తాజ్మహల్ వెనకాలనే యమునా రివర్ ఉంటుంది, అది చూద్దాం యమునా రివర్ కూడా. అండ్ తాజ్మహల్ లోపల సమాధులు ఉంటాయి కదా, అవి చూడాలంటే ఎక్స్ట్రా 200 కట్టాలి, కాళ్ళకి కవర్ ఇస్తారు. సో అదందరూ మ్యాండేటరీ. సో ఎక్స్ట్రా 200 పే చేస్తే మనకి వెనకాల లోపలికి అదేంది సమాధుల దగ్గర తీసుకుపోతారు. సో మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ఆడదానికై మగాడు తాజ్మహల్ కట్టగా చిన్న గుడిసె కట్టిందా మగవాళ్ళు మంచి మనుషులు. ఇక చూడండి రే, ఇదేరా మగవాళ్ళు మంచి మనుషులకి అర్థం. ప్రేరాల కోసం కట్టిండు షాజహాన్. సో ఇక్కడ నుంచి మీరు 200 పే చేసి లోపలికి వెళ్ళిపోవాలి. సో సైడ్ వ్యూ ఆఫ్ తాజ్మహల్ చూడండి. సో మీద అది కనిపిస్తుంది కదా, సో అదైతే మన షాజహాన్ ఫస్ట్ 30 ఫీట్ గోల్డ్ పెట్టిండు. గోల్డ్ పెడితే బ్రిటిష్ వాళ్ళు దొంగతనం చేస్తే మన గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ బ్రాష్ పెట్టారు దీనికి మీద. సో అది 30 ఫీట్ అది దొంగతనం జరిగింది అంతే, గోల్డ్ది 30 ఫీట్. ఇది 30 ఫీట్ కాదు, ఇది 30 ఫీట్ కాదంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే 30 ఫీట్ గోల్డ్ ఉండేది పిల్లరు అలా మీద. సో అది దొంగతనం జరిగింది. సో ఇది తాజ్మహల్ 8 సైడ్ నుంచి చూసినా ఒకటే లాగా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ కొన్నాం. ఫోటో రా ఓ సాలే. ఈ గుద్ద లంజర్ కదా. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇంత చిన్నగా ఉంది కానీ ఇది 30 ఫీట్ ఉంటుంది అంట ఐరన్ అది. సో మార్బుల్ మొత్తం మనకి రాజస్థాన్ మార్బుల్. సో బ్యాక్ సైడ్ మనకి యమునా రివర్ ఉంటే బ్యాక్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు మనం తాజ్మహల్ బ్యాక్ సైడ్ వస్తున్నాం, ఇక్కడ యమునా రివర్ ఉంటుంది. సో చూపిస్తా ఒక్క నిమిషం. వాటర్ ఉన్నాయా? ఓకే పర్లేదు, కొంచెం ఉన్నాయి, కొంచెం కాదు మంచిగానే ఉన్నాయి. సో చూపిస్తా ఒక్క నిమిషం. సో ఇదే యమునా రివర్. దగ్గర నుంచి చూడండి. ఓహో సో చూడండి గైస్ ఎంత క్రౌడ్ ఉందో. యా సన్సెట్ అండ్ బ్యూటిఫుల్ తాజ్మహల్. వావ్ చూడొచ్చు సన్సెట్ తాజ్మహల్ చాలా బాగుంది. సో ఇది యాక్చువల్లీ మనది 4th టైం తాజ్మహల్. చిన్నప్పుడు 3 సార్లు వచ్చిన. అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ లేదు కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది తాజ్మహల్ చూడండి ఫ్రమ్ ప్రణవ్ మిల్స్ ఛానల్. నువ్వు చిన్నప్పుడు 10 సార్లు వచ్చినావు కానీ సోయలేదు. చిన్నప్పుడు 10 సార్లు వచ్చాను, వీడు పెరిగిన పెరగలే. సన్సెట్ అండ్ తాజ్మహల్, బ్యూటిఫుల్ తాజ్మహల్. తాజ్మహల్కి రైట్ సైడ్ చూడండి. సో ఏ సైడ్ నుంచి చూసినా ఒకటే లాగా ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో ఈ గేట్ ఉంటుంది. సో ఇక్కడ ఫౌంటైన్ లాగా. ఇదిగోండి ఇది ఫ్రంట్. సో ఫ్రంట్ సైడ్ చూడండి. సో మన గార్డెన్ ఉంటుంది ఇట్లా. సో ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు యాక్చువల్గా. సో మీకు ముందు నుంచి ఇట్లా ఫౌంటైన్ అది చూపించలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తా. అది అయిందంటే అట్లా వెళ్ళినాం మేము. సో అట్లా వెళ్ళి రౌండ్గా తిరిగేసి ఇట్లా వచ్చినాం. సో మనం అక్కడి నుంచి ముందు నుంచి చూపిస్తాం మీకు ఫౌంటైన్ అనేది. ఒక్క నిమిషం. సో చూడొచ్చు ఇది ఫ్రంట్. సో ఇది వచ్చేసి నార్త్ గేట్ చెప్పిన ఇంతకుముందు తాజ్మహల్ ఎంట్రీ. సో ఇదే ఫౌంటైన్ చూడండి. ఇప్పుడు ఈ తాజ్మహల్ ఉంది కదా మనకి ఆగ్రాలో, ఆగ్రా రెడ్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ లాగానే ఆగ్రాలో రెడ్ ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర నుంచి ఒక దర్వాజా ఉంటుంది. సో అక్కడ నుంచి చూస్తే మనకి తాజ్మహల్ కనిపిస్తుంది అన్నట్టు.
సో అది ఇటు సైడ్ ఉంటుంది. సో మనకి ముంతాజ్ షాజహాన్ని అప్పట్లో అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ నుంచి ఇక్కడ దాకా చూసేది అన్నట్టు చెప్తారు. సో అది అక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపిస్తే ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దాకా ఉంటుంది దూరం. అది బై రోడ్ అదైతే క్లియర్గా కనిపిస్తుంది. అంటే అప్పట్లో కనిపించేది, ఇప్పుడు అంటే కొంచెం అవి ఉన్నాయి కానీ అప్పట్లో అయితే మొత్తం కనిపించేది. మనకి తాజ్ మహల్ని మొత్తం ఎంతమంది వర్కర్స్ కట్టారంటే 22,000 వర్కర్స్ దీన్ని కట్టడం జరిగింది. 1931లో స్టార్ట్ చేశారు. అండ్ ఎప్పుడైతే 1953లో అయిపోయింది, అంటే ఫినిష్ చేయడం అయిపోయింది. మార్బుల్ మొత్తం కూడా రాజస్థాన్ నుంచి వచ్చింది. దాని మీద కనిపిస్తుంది కదా ఒకటి ఇప్పుడు బ్రాస్ది పిల్లరు మొత్తం మీద. సో అది ముందు షాజహాన్ అయితే చెప్పిన కదా ఇందాక గోల్డ్ది ఉండేది. సో గోల్డ్ది ఉంటే దాని తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు దొంగతనం చేస్తే మన గవర్నమెంట్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే బ్రాస్ అక్కడ ప్లేస్ చేసింది. ఆ గోల్డ్ వచ్చేసి 30 feet ఉండేనంట. అండ్ ఇంకా సో ఆ వర్కర్స్కి 22,000 వర్కర్స్కి కూడా రూమ్స్ మొత్తం బయట ఎంతమంది చూపిస్తున్నారు కదా, ఆ రూమ్స్లో వాళ్ళకి స్టే అవన్నీ ఇచ్చేవారంట. అండ్ ఇప్పుడు వెనకాల చూడొచ్చు కుక్కలు వచ్చినాయి ఇన్స్పెక్షన్కి, అంటే ఎప్పుడు చెకింగ్ జరుగుతుంటుంది అటు ఇక్కడ. సో చూడండి వెనకాల కుక్కలు వచ్చినాయి. సో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుతుంటారు. ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ. సో మీకు లోపలికి అయితే ఓన్లీ ఫోన్ అండ్ వాటర్ బాటిల్ అలా ఉంటుంది. సో వేరేవి టొబాకో లాంటివి ఇంకా బ్లూటూత్ లాంటివి అవేమి కూడా అలా ఉండదు మీకు. అవన్నీ రిస్ట్రిక్టెడ్, ప్రొహిబిటెడ్. అండ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ చూడండి ఒకసారి. వెదర్ ఫుల్ క్రౌడీ ఉంది కానీ అందరు ప్రశాంతంగా ఉంది. సో సన్సెట్ అవుతుంది. ఓ రైట్, మనతోనే అరుణ్ ఉన్నాడు. అరుణ్ సీనయ్య ఎట్లా అనిపిస్తుంది నీకు తాజ్ మహల్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం ఎట్లా ఉంది చెప్పురా, ఎట్లుంది, ఎట్లా అనిపించింది చెప్పు. ఎవరు రాగా అసలు ఏం లేదు ఇక. అయ్యా తాజ్ మహల్ 7th వండర్ రా ఇది. ఇది వండర్లా కనబడతలేదు, ఏదో మూలకున్న వండర్లా కాదు వండర్. ఆ వండర్లా పోయినా బాగుంటుంది ఈ వండర్ కన్నా. ఎందుకు నాకు నచ్చలే అట్లాంటివేం రా. మన ఎవడు షాజహాన్ తన ప్రియురాల కోసం కట్టిండు. ప్రేమ ఎంత గొప్పది అనుకున్నావు తాజ్మహల్ని చూడు. ఎవరితో ప్రేమ కోసం మనం ఇంత దూరం రావడం అది కూడా పాయింటే అనుకో. వెనకాల స్కూల్ పోరగాలు కానీ షాజహాన్ కోసం ముంతాజ్ ఏం కట్టింది, గుడిసె కూడా కట్టలే. సో మన తెలుగులో ఒక పాట ఉంటుంది కదా, అరుణ్ వాడతాడు ఇప్పుడు పాడరా ఒకసారి పాడరా. సో గైస్ చీకటి పడిపోతుంది, వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో కుక్క ఉంది, వస్తే పిక్కలు పడుతుంది అయ్యా. అరుణ్ నీ పిక్కలు పడుతుంది కుక్క. వద్దులే, దీన్ని ఏలు పెడితే పడుతుంది వచ్చి. సో గైస్ మళ్ళీ ఒకసారి రౌండ్ వేసుకోండి. రైట్. సో చూసారు కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో once again for you, Taj Mahal.